దూద్ పేడ లాగానే చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా బేకరీలో దూద్ పేడ దొరుకుతుంది చూడండి, అలాగే ఉన్నాయి సేమ్ టేస్ట్ కూడా. వెల్కమ్ టు మై బొమ్మరీలు సుంతాస్ కిచెన్. బొంబాయి రవ్వ లడ్డు చేస్తున్నానండి. ఈ కప్పుతో బొంబాయి రవ్వ 2 తీసుకున్నాను. ఇవి లైట్గా వేయించుకోవాలండి. మంట అనేది సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. లడ్డు అనేది చూసేకి తెల్లగా మంచిగా ఉండాలి. ఇప్పుడు రవ్వ ఏగిపోయిందంటే అప్పుడు మనకు తెల్లగా అవుతుందండి రవ్వ. బొంబాయి రవ్వ చాలా నైస్గా ఉందండి. మిగడండి, మిగడ 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు మీగడ వేసి వేయించాలి. మీగడ వేసినాం కదా మంచిగా వస్తుంది. మీగడ వేస్తే చాలా బాగుంటుందండి లడ్డు. కొంచెము టైం పడుతుందండి. ఈడే ఉండి వేయించుకుంటే బొంబాయి రవ్వ అనేది ఇక్కడే ఉండి వేయించుకోవాలి. పక్కకు పోయినామంటే ఎలాగైపోతుంది. ఎంత బాగా వస్తుందండి మీగడ వేసినాం కదా. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పుడే పొడి పొడి అయిపోతుందండి. వేగినాక ఇట్లా గుంటలు ఉంటుంది కదా, ఏగుతూ పొడి పొడి అయిపోతుంది. 1 స్పూన్ వేస్తున్నానండి. ఒక 2 రోజులు పక్కకు పెట్టుకొని లడ్డు చేస్తాము అన్నప్పుడు కొంచెము 2 రోజులు పక్కకు పెట్టుకోవాలండి మీగడ. నేను మొన్ననే నెయ్యి చేసినానండి. నిన్ననే తీసినేదండి. స్పాచులతో ఇట్లా అంటే వంటలు అనేది వెళ్ళిపోతాయి. మంచి స్మెల్ వస్తుందండి. వస్తుంది కదండి, మంచిగా వస్తుంది స్మెల్. మిగడ వేసినాం కదా చాలా బాగుందండి. నెయ్యి అయినట్టు అయిపోయింది. మిగడ వేస్తే కూడా దీనిలోని కలిపి అది నెయ్యిలాగా అయిపోయింది. చూడండి ఇప్పుడే తెల్లగా వచ్చేసింది. చూడండి రవ్వ తెలుపు వచ్చేసింది. ఏ మాత్రము ఫ్లేమ్ అనేది ఎక్కువ చేయకూడదండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మంట మనం ఎక్కువ పెట్టేసినామంటే మాడిపోతుంది. రవ్వ తొందరగా మాడిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. లడ్డు అనేది వేరే టేస్ట్ వస్తుంది. పండి 1/2 కప్పు పుట్నాలు కూడా వేసి వేయించాలి. కప్పు జీడిపప్పు అండి, చిన్న కప్పుకి జీడిపప్పు. ఈ రవ్వ వేడికి పప్పులు కూడా బాగా ఏగుతాయి, జీడిపప్పు కూడా ఏగుతుంది. ఏగిపోయిందండి. ఇది ఏగినాక బంద్ చేసేస్తాను. బంద్ చేసి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ బంద్ చేసినా కానీ పెనం వేడికి మళ్ళీ ఎర్రగా అయిపోతుంది. కలుపుతూ ఉండాలి బంద్ చేసినా కానీ. అంత గిన్నెలోకి తీసుకోండి. పుట్నాలు ఏ కప్పుకి తీసుకున్నామో దానికి బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. మీగడండి, ఇది కూడా మీగడ వేసి వేయించుకోవాలి. ఇది కూడా పొడి పొడి అవుతుంది. వేగినాక ఇట్లా ప్రెస్ చేసుకుంటే వేయించండి. నేను బియ్యం పిండి వేసాను కదా, ఆ ప్లేస్లో మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు, అందుకు నేను బియ్యం పిండి వేసాను. బాగా కడిగి గిన్నె పట్టించిన బియ్యం పిండి అండి. ఇది కొనుక్కొచ్చినది కాదు. మిగడ వేసి వేయించినాం కదండి. కొంచెం ఉత్తది వేసుకుంటేనే ఎంత టేస్ట్ ఉందో కదా. మంచిగా మంచి అరోమాతో మంచి స్మెల్ వస్తుందండి. ఈ కప్పు అంతా అవుతుందండి. మిగడ అంతా కలిపేసి ఇది కొంచెం చిన్నది మిక్సీ జార్లో వేసుకొని కొనుస్తానండి. ఇంకా కిందికి మీదకి చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పండి. పెన్నెంలోకి వేసుకోండి. అంతా పెన్నెంలోకి వేసుకోవాలండి. వేసినట్టు వేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు షుగర్ పట్టుకొని వస్తా. దీంతో షుగర్ 2 తీసుకోవాలి. ఒకటి మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటామండి. బియ్యం పిండి కూడా వేసినా కదా పడుతుంది. ఎలాచి
ఒలిచి వేసుకోండి. ఇలాచి గింజలు ఒలిచి వేసుకోండి. మెత్తగా వేసుకోవాలండి. ఇట్లా కొంచెం మొత్తం చూడు, మొత్తం వేసేసిన ఉచ్చ చేస్తానండి. అంతా కలిపేసి అప్పుడు కొంచెం స్టవ్ ముట్టించి కొంచెం వేడి చేస్తా. మరీ ఎక్కువ వేడి చేయకూడదు. స్టవ్ ముట్టించినాక కొద్దిగా వేడి చేయండి. కొంచెము చక్కెర కరిగినట్టు కావాలి. కొంచెం వేడి చేయాలండి, ఎక్కువ చేయకండి. మరి అప్పుడు మనకు ఉంటుంటాయి అయితే చూడండి. కలిపేటప్పుడు బంద్ చేస్తా, బంద్ చేసి కలపండి. ఇప్పుడు నెయ్యి వేసి కట్టుకోవాలండి. నెయ్యి కాగబెట్టుకొని కొంచెం కొంచెం లడ్డుకి వేసుకుంటా పోవాలి. అలాండి కొంచెం కొంచెం వేసుకొని లడ్డు కట్టండి. నెయ్యి అనేది మొత్తం పోయకండి. ఒక 2-3 లడ్లకి వేసుకుంటే కట్టనీకి వస్తుంది. నా దగ్గర పిస్తా లేదండి. నా దగ్గర పిస్తా లేదు. దీన్ని ఏమంటారండి? గ్రీన్ చెప్తా. మళ్ళీ పంకిన్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్ పెట్టుకోవాలి. రెండు కలిపి అయిపోయినాయండి. ఇంకా నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవాలండి. అయిపోయినాయండి లడ్డు చేసేది. ఎంత బాగా వచ్చినాయి చూడు. మీగడ వేసి చేసిన లడ్డు అండి. ఎంత తెల్లగా వచ్చినాయి కదా. దూద్ పేడలాగా ఉన్నాయి కదా. చూసేకే చాలా బాగున్నాయండి. అయిపోయినాయండి లడ్డు చేసేది. ఎంత బాగా వచ్చినాయి చూడు. మీగడ వేసి చేసిన లడ్డు అండి. ఎంత తెల్లగా వచ్చినాయి కదా. దూద్ పేడలాగా ఉన్నాయి కదా. చూసేకే చాలా బాగున్నాయండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. మీగడ వేసి చేస్తే లడ్డు సూపర్ ఉంటుంది. అన్ని డబ్బాలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నానండి. మీగడతో చేసినాను కదండి. దూద్ పేడలాగానే చాలా బాగా వచ్చినాయి. చూడండి, బేకరీలో దూద్ పేడ దొరుకుతుంది చూడండి. అలాగే ఉన్నాయి. సేమ్ టేస్ట్ కూడా